నేను వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని పోటీ చేయడానికి ముఖ్య కారణం ఏంటిదంటే మీ అందరికీ తెలిసినటువంటి విషయం. అంటే నేను పుట్టిందేమో హన్మకొండల మిషన్ హాస్పిటల్లో పుట్టినది. నేను చదువుకున్న అంతా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ హన్మకొండలో చదువుకున్నాను. డిగ్రీనేమో కాకతీయ డిగ్రీ కాలేజీలో చేసిన తర్వాత వరంగల్ నుండి అనంతలక్ష్మి ఆయుర్వేదిక్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన. ఏది అయినప్పటికీ కూడా వరంగల్కి నాకు అవినాభావ సంబంధం ఉన్నది, మమకారం ఉన్నది, పుట్టిన ప్రదేశం కాబట్టి. శ్రీరామచంద్రుడు అంటారు కదా, జననీ జన్మభూమి ఇచ్చా స్వర్గాదపి దరియేసి అని. అంటే శ్రీరామచంద్రుడు శ్రీలంక పోయిన తర్వాత అది ఇది మంచిగా ఇక్కడనే ఉందామంటే లేదు జననీ జన్మభూమికి పోవాలని అంటారు. అట్లనే నేను ఇక్కడనే ఉన్నా. నేను కరీంనగర్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేసేటప్పుడు కూడా హన్మకొండ వచ్చి పోయేవాడిని బస్సులో. కాబట్టి మీ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే నేను ఇక్కడ స్థానికుని, నంబర్ 1 స్థానికుని. వాళ్ళందరికీ సర్టిఫికేట్ దొరకదో తెలియదు, కానీ నాకు మాత్రం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మాత్రం దొరుకుతుంది. వాళ్ళు మాట్లాడేది కూడా ఏం లేదు, వేరే మాట్లాడతారని. జన్మభూమి ఒకటి ఉంటుంది, కర్మభూమి ఒకటి ఉంటుంది. శ్రీరామచంద్రుడు అయోధ్యలో పుడితే అంతటా పోయినట్టు ఉంటుంది కదా, అట్లనే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఇలా వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి ఒక చారిత్రాత్మకమైన ఓట్లు జరగబోతా ఉన్నాయి. టఫ్ కాంటెస్ట్ అని అన్నారు, కానీ నేను టఫ్ అని అనుకోవడం లేదు. విజయం బీఆర్ఎస్ వైపే ఉంటుంది. ప్రజలందరూ బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది, బీజేపీ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. రెండు ఫెయిల్ అయిన తర్వాత ఇవాళ రెండు సార్లు మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది. చేసింది శూన్యం. తెలంగాణ ప్రాంతానికి కానీ మన వరంగల్ కానీ చేసినటువంటి శూన్యం. అదేవిధంగా భారతదేశానికి చేసింది కూడా శూన్యమే. కనీసం విద్యార్థులకు చేసిండ్రా, లేకపోతే రైతులకు చేసిండ్రా, లేకపోతే ఇక్కడ ఉండేటువంటి యొక్క నిరుద్యోగులకు చేసిండ్రా, ఎవ్వరికి ఏం చేసినటువంటి సందర్భం కనపడదు మనకు. కార్మికులకు కూడా చేసిన సందర్భం లేదు. అదేవిధంగా ఇక్కడ వరంగల్ కూడా చేసిన సందర్భం కూడా లేదు. కాబట్టి విభజన చట్టంలో పొందుపరిచినటువంటి కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీని ఇవ్వకుంటే, తర్వాత బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వకపోతే, 10 సంవత్సరాలు తాత్సారం చేసి గిరిజన యూనివర్సిటీకి కొంచెం నిధులు మాత్రం కేటాయిస్తే అది బాధ అనిపిస్తుంది. చివుక్కుమనేటువంటి మాట వరంగల్ వాసులు అందరికీ ఉంటుంది. అది ఒక్కటే కాదు, ఇవాళ నేను కనుక పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైతాననేటువంటి నమ్మకం పూర్తిగా ఉన్నది. ఎందుకంటే వాళ్లకు కింద కొట్లాడతారు వాళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళకు ఓటు అడిగే హక్కు లేదు. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వరంగల్ నియోజకవర్గంలో ఓటు అడిగే హక్కు లేదు. కారణం ఏంటంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉండేది. 1930లో ఎయిర్పోర్ట్ ఉన్నది. ఆ ఎయిర్పోర్టును 1930 అంటే స్వాతంత్రం రాకముందు ఎయిర్పోర్టును ధ్వంసం చేసి స్వాతంత్ర్యానంతరం ఆ ఎయిర్పోర్ట్ని ఏం చేసిండ్రు, అనేక రకాలైన కార్యాలయాలకు కొంత ఇచ్చిండ్రు, కొంత కబ్జా గురైపోయి ఇలా 1875 ఎకరాల్లో భారతదేశంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి వరంగల్ మామ్నూరు ఎయిర్పోర్ట్ను ధ్వంసం చేసిన తర్వాత ఇవాళ 650-700 ఎకరాల్లో ఉన్నాయి. మరి దాన్ని ఏం చేసింది ఇవాళ MCA, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, అంటే భారత పౌర విమానయాన సంస్థ GMR అనే హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక సంస్థతోటి గ్రంథి మల్లికార్జునరావు GMR ఎయిర్పోర్ట్ శంషాబాద్లో ఉంటే దాంతో ఒక అగ్రిమెంట్ చేసింది వాళ్ళు 2008 లోపల. మీరు కనుక గూగుల్ సెర్చ్ చేస్తే మీ అందరికీ కూడా దొరుకుతుంది అది. కాబట్టి 2008 లోపల UPA గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ ఒక అగ్రిమెంట్ చేసింది. 150 కిలోమీటర్ల పరిధి లోపల 30 సంవత్సరాల వరకు ఎటువంటి పౌర విమానయాలను నడపము. అది విచిత్రమైనటువంటి పరిస్థితి. అంటే వరంగల్ను డిస్క్రిమినేషన్ చూపెట్టినటువంటి సందర్భం చూస్తాం. అట్లనే 2022లో మోడీ గవర్నమెంటు మళ్ళీ ఒక 30 సంవత్సరాలు పెంచుతూ మళ్ళీ చేసినటువంటిది. అంటే 2068 వరకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, గతంలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రానటువంటి సందర్భాన్ని చూస్తాం. అంటే వీళ్ళు ఓటు అడిగే హక్కు వరంగల్ ఉన్నదా అనేది ఒకటి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఉండడం అనేది చాలా ఆవశ్యకత ఉన్నది. ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఎయిర్పోర్ట్ అవసరం, వరంగల్ లాంటి మహానగరానికి ఇంకా అవసరం. కానీ మోడీ గారి ప్రభుత్వము జార్ఖండ్ రాష్ట్రంలో కూడా ఒక దియోఘర్ జిల్లా ఉన్నది. దియోఘర్ జిల్లాలో ఒక ఎయిర్పోర్ట్ పెట్టింది, 6,000 కోట్ల రూపాయలు అక్కడ ఇచ్చింది. మరి 6,000 కోట్లు ఇచ్చినప్పుడు ఇక్కడ ఉండేటువంటి తెలంగాణలో ఉండేటువంటి యొక్క ఎయిర్పోర్ట్, వరంగల్ ఉన్న ఎయిర్పోర్ట్ ఎందుకు ధ్వంసం చేయాల్సిన పరిస్థితి వచ్చింది? 68 వరకు ఎందుకు పెట్టామంటే నేను అనుకున్న నిజమే కావచ్చు, 150 కిలోమీటర్ల లోపల భారతదేశంలో ఎక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉండేవి కావచ్చు అని అనుకున్నాం. కానీ కేరళలో కన్నౌజ్ కానీ కోజికోడ్ కానీ, కన్నూరు అండ్ కోజికోడ్ రెండింటి యొక్క డిస్టెన్స్ 99 కిలోమీటర్లు. అంటే ఎయిర్పోర్ట్ లేకపోవడం వల్ల వరల్డ్ హెరిటేజ్ సైట్ ఉన్నటువంటి రామప్పకు విదేశీ యాత్రికులు రారు. అదేవిధంగా మన సమ్మక్క సారలమ్మ జాతరకు విదేశీ యాత్రికులు రాదు. అతిపెద్ద గిరిజన జాతర అది. వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే భారత ప్రపంచ వారసత్వ సంపద కింద ఉన్నటువంటి అక్కడికి రారు, ఇక్కడికి కూడా రారు.
తర్వాత ఏషియా ఖండంలో పెద్దదైనటువంటి గ్రెయిన్ మార్కెట్ మన దగ్గర ఏనుమామలో ఉన్నది, అక్కడి నుంచి గ్రెయిన్స్ ఎక్స్పోర్ట్ కావు. తర్వాత వీళ్ళు ధ్వంసం చేసిన తర్వాత ఇక్కడ కాకతీయ అంటే ఆ రోజున్న ఆజంజాయి మిల్లును ధ్వంసం చేయబడ్డది ఇక్కడ. అంటే ఆజంజాయి మిల్లులో కార్మికులు 20,000 మందిని ఒక్కసారి తొలగించి ఆజంజాయి మిల్లులో వస్త్ర పరిశ్రమను క్లోజ్ చేసినటువంటి సందర్భం చూస్తాం. వస్త్రాలకు డిమాండ్ ప్రపంచం అంటున్నది. అందుకే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా సంఘంలో ఏర్పాటు చేస్తే అనేక కంపెనీలు ఇప్పటికి వచ్చినాయి, ఇంకా రావాల్సినవి ఉన్నాయి. రావాల్సినవి అంటే విదేశీ కంపెనీలు రావాలి ఇక్కడికి. అంటే విదేశీలో ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అది ఒక్కటే కాకుండా ఇంకా అనేక రకాలైనటువంటి విధ్వంసమైనటువంటి పరిశ్రమలు ఉన్నాయి. ఎందుకంటే ఆనాడు నిజాం నవాబు ఇక్కడ ఏం చేసిందంటే అది క్యాపిటల్ ఉంటుంది హైదరాబాదు, తర్వాత పారిశ్రామిక క్యాపిటల్ వరంగల్ ఉండాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి పని. దాన్ని విధ్వంసానికి గురి చేసింది. అంటే చైనాతోటి భారతదేశానికి యుద్ధం జరిగితే మన బొంబాయి కంటే తర్వాత ఆనాడు ఉండే ఢిల్లీ ఎయిర్పోర్ట్ కంటే ఇది సేఫెస్ట్ అని 1875 ఎకరాలతో లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉన్నది అని చెప్పి ఇక్కడ నుంచి ఫ్లైట్స్ లేచినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఈ ప్రాంత మీరు అనేక పత్రికలలో ఉండొచ్చు, కానీ ఈ ప్రాంతం మీద అభిమానం కూడా ఉంటుందని నేను అనుకుంటాను. కాబట్టి తప్పకుండా ఎయిర్పోర్ట్ రావాలి. ఒక్కసారి మనం ఇమాజిన్ చేసుకుంటే వరంగల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ఇమాజిన్ చేస్తే వరంగల్ చిత్రపటమే మారిపోతుంది. కానీ ఆ రెండింటిని ధ్వంసం చేసి ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం వరంగల్ ప్రజలకు ఉన్నది. తర్వాత ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయి. గతంలో దేశాయిపేటలో ఉండేటువంటి లెదర్ కంపెనీస్ కావచ్చు, లెదర్ ఫ్యాక్టరీస్ పోయినాయి. మన మండి బజార్లో ఉన్న లెదర్ మార్కెట్ పోయింది. అదేవిధంగా రంగశాయిపేటలో ఉన్న హస్తకళలకు సంబంధించిన అవి పోయినాయి. తర్వాత పోతే ఇవాళ ఉన్నటువంటి యొక్క దర్రీస్ ఉన్నాయి. దర్రీస్కి ఎక్స్పోర్ట్ చేయాలి. దర్రీస్ అంటే జిఐ ట్యాగ్ ఉన్నది. చేనేత వస్త్రాల మీద దర్రీస్ జంకానాలు తయారు చేస్తారు కొత్తవాడలో. ఆ దర్రీస్ జిఐ ట్యాగ్ ఉన్నప్పటికీ మన అందరికీ తెలుసు టీ అందరూ దొరికిన డార్జిలింగ్ టీకి ఒక జిఐ ట్యాగ్ ఉంటుంది. అట్లనే జిఐ ట్యాగ్ ఉన్నటువంటిది అంటే జియోగ్రఫికల్ ఇండికేటర్ ఉండేటువంటి ట్యాగ్ ఉండేటువంటి యొక్క దర్రీస్ ఉన్నది ఎక్స్పోర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవన్నీ ఎక్స్పోర్ట్ కావాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తప్పకుండా వరంగల్ ఉండాలి. వీటిని ధ్వంసం చేసిన కాంగ్రెస్ పార్టీని, బీజేపీని పార్లమెంట్లో నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ఒక్కటే కాదు, యావత్ తెలంగాణను కూడా విధ్వంసానికి గురి చేస్తూ ఉన్నారు. ఎందుకు విధ్వంసం అంటే ఇవాళ నీళ్ళు లేవు, సాగునీరు లేదు. అనేక మంది రైతులు చూస్తూ ఉన్నాం. ఇవాళ రైతులు ఇబ్బందుల పాలైంది. రైతులు కనుక చూస్తే ఎందుకంటే జీతభత్యాలతో సంబంధం నెల 1వ తారీఖు నాడు మాకు జీతాలు వస్తాయని ఉద్యోగస్తులు అన్నట్టే రైతాంగం కూడా చూస్తుంది. పంట తర్వాత మనం ఏమన్నా చేసుకుంటామని ఈ పంటతోటి మా పిల్లగాడికి పుస్తకాలు కొంటాం, మా పిల్లగాడికి కాలేజీ ఫీజులు కడతాం, బట్టలు కడతామని అనుకుంటాడు. ఆ పంట రాని పరిస్థితి వచ్చింది. పంటకు 2 తడులు అయితే పంట వచ్చేటువంటి విస్తారమైనటువంటి పంట వచ్చేదాన్ని నీళ్లు లేకుండా చేసినటువంటి సందర్భం. కరెంటు సక్రమంగా ఉండదు. ఇటువంటి విధ్వంసక చర్యలు చేస్తూ ఉన్నారు. యావత్ తెలంగాణలో గతంలో ఉన్న తెలంగాణను తీసుకొచ్చి మళ్ళీ తెలంగాణకు అటువంటి పరిపాలన చేసేటువంటి ఆలోచన ఇవాళ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు, దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కావచ్చు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు 10 సంవత్సరాల లోపల అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరిగినాయి. 24 అంతస్తుల హాస్పిటల్ కడుతూ ఉన్నారు ఇవాళ వరంగల్లో. దానికి విదేశీ నుంచి డాక్టర్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇవన్నీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తోటి లింక్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉండేటువంటి యొక్క వసతులు, సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ అదేవిధంగా భూపాలపల్లిలో రైల్వే స్టేషన్ రావాలి. ఇవాళ వాళ్ళు చేసేది విధ్వంసకర విధానం ఏంటంటే రాష్ట్రాలలో జిల్లాలు నుండి జిల్లాలు తీసేస్తారు. భూపాలపల్లి జిల్లా పోతుంది, జనగామ జిల్లా పోతుంది, ములుగు జిల్లా పోతుంది. అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన హన్మకొండ జిల్లా కూడా పోతుంది ఇవాళ. ఇటువంటి జిల్లాలను తీసేటువంటిది. తర్వాత లోగోలో ఉన్నట్టు కాకతీయ ద్వారాన్ని తీసేస్తాం, మేము చార్మినార్ తొలగిస్తాం, ఇవేంటి జైలుకి పంపిస్తాం. ఇట్లా బ్లాక్మెయిల్ చేసేటువంటి విధానం ఒకటి ఉన్నది. తెలంగాణను నాశనం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నది. అందుకే ముఖ్యమంత్రి గారు చెప్తారు, మోడల్ ఏదైతే ఉన్నదో తెలంగాణ మోడల్ కాదు, మాకు కావాల్సింది గుజరాత్ మోడల్. గుజరాత్ మోడల్ అంటే ఏంటిది? అనేక మంది బేరగాళ్ళు ఇవాళ రాష్ట్రంలో వాళ్ళు దేశంలో కొల్లగొట్టి బ్యాంకులను కొల్లగొట్టినటువంటి డబ్బులను కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసేటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అంటే అటువంటి విధానమా ఈ రాష్ట్రానికి రావాల్సింది? ఈ రాష్ట్రానికి రావాల్సిన విధానం ఏమున్నది? ఈ రాష్ట్రానికి ఎటువంటి విధానం అవసరం ఉన్నది? అనేక అవార్డులు తీసుకున్నటువంటి రాష్ట్రం మనది. పల్లె ప్రగతిలో కావచ్చు, పట్టణ ప్రగతిలో కావచ్చు, అనేక అవార్డులు తీసుకున్నాం. 10 అవార్డులు తీసుకుంటే 10కి 10 తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి కదా. నేను గతంలో 30 సంవత్సరాల నుంచి రాజకీయ చరిత్రలో ఉన్నప్పటికీ, రాజకీయంలో ఉన్నప్పటికీ కూడా ఈ చరిత్రలో ఎన్నడూ జరగనటువంటి ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో నడిచినాయి. అవన్నీ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. వాటిని విధ్వంసం చేస్తే ఇక్కడ ప్రజానికం ఓరుకోదు. కాబట్టి ఇక్కడ వరంగల్లో ఉన్నటువంటి యొక్క చారిత్రాత్మకమైనటువంటి పట్టణమే కాదు, నిర్ణయం కూడా చారిత్రాత్మకంగా ఉంటుంది.
నేను మేమందరూ సమక్షంలో ఒక ప్రమాణం చేయదలుచుకున్నాను. నేను ఎటువంటి భూ కబ్జాలకు పాల్గొన్నాను, ఎటువంటి భూ ఆక్రమణాలు చేయను, ఎటువంటి అవినీతి కార్యకలాపాలకు నా దగ్గర చోటు ఉండదు. అది గతంలో చూసి ఉంటారు, నా జీవిత చరిత్ర చూసినా అర్థమైపోతుంది. మాకు అనేక మంది ఉండరు, చాలామంది ఆదర్శంగా తీసుకున్నాం మేము ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నప్పుడు. వామపక్ష భావజాలంలోకి వెళ్ళి బయటకు వచ్చింది. ఇక్కడ ఈ జిల్లాలో ఉండేటువంటి వామపక్ష భావజాలం అంతర్గతంగా ఉంటుంది నాకు ఏ పార్టీలు ఉన్నప్పటికీ కూడా. అదేవిధంగా ఆనాడున్న భగవాన్ దాస్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఆదర్శంగా తీసుకున్నాము. తీసుకొని వాళ్ళు చేసిన పనులు మా ముందట ఉన్నాయి, అవన్నీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. వరంగల్లో భూపాలపల్లి ఉన్న బొగ్గు మంచి బొగ్గు, అసలు అది మంచి క్వాలిటేటివ్, ప్రపంచంలో మంచి నాణ్యమైనటువంటి బొగ్గు ఎక్కడ దొరుకుతుందంటే భూపాలపల్లి దొరుకుతుంది. ఆ బొగ్గుకు దంతా ఒక 10% అదాని బొగ్గు వాడాలి. అదాని బొగ్గు వాడాలంటే అదాని బొగ్గు 30,000, ఇదో 4,000 ఉంటుంది. అంటే ఎట్లా విధ్వంసం చేస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో దొరికేటువంటి దాన్ని చూస్తే మనకు నిజంగా హృదయ విదారకమైనటువంటి సంఘటనలు అనేకం కనపడుతుంది. జీవితాలను కొల్లగొడుతూ ఉన్నారు. ఇలా దేశ అభివృద్ధి చూసేటే 135వ స్థానంలో ఉంటుంది. 150లో 135వ స్థానం. 125 లోపల ఉన్నటువంటి యొక్క ఆకలి సూచి లోపల మనం 111వ స్థానంలో ఉన్నాం. ప్రపంచం మొత్తంలో 195 దేశాలు ఉన్నప్పటికీ ఆ దేశాలలో ఒక్క దేశం కూడా మతతత్వ శక్తులతోటి ఇవాళ లేదు. అదే ఆలోచించాలి. ఇక్కడ యువత ఆలోచించాల్సింది చాలా ఉన్నది. అందుకే మహాప్రస్థానంలో శ్రీశ్రీ గారు చెప్పినటువంటి ఒక మాట గుర్తు వస్తుంది, ఒక పాట గుర్తు వస్తుంది మాకు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు, తాతగారి బామ్మగారి భావాలకు దాసులు. వాళ్ళు కాదు ఈ దేశం కోసం కావాల్సింది. కొద్దిమంది ఉంటారు అట్లాంటి వాళ్ళు కాదు. కొంతమంది యువకులు, ముందు యుగం దూతలు, పావన నవ జీవన బృందావన నిర్మాతలు, వాళ్ళు కావాలి ఈ దేశానికి. ఈ దేశం యొక్క సంపదను పెంచాలి, ఈ దేశం యొక్క నిరుద్యోగ సమస్య పోవాలి, శాంతి సుఖంతో జీవించేటువంటి యొక్క స్థితిగతులు ఉండాలి ఈ దేశంలో. ఈ దేశంలో భారతదేశంలో ఉండాల్సినటువంటి ఒక ప్రజలు ఏదైతే ఉన్నదో వాళ్ళ జీవన స్థితిగతులలో మెరుగు జరగాలి. అటువంటి యొక్క ప్రభుత్వం అవసరం కేంద్రంలో ఉంటుంది. ఇక్కడ రాష్ట్రాన్ని కనుక చూస్తే 28 రాష్ట్రాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీకి, ఇదొక రాష్ట్రం. వల్ల బీజేపీ పార్టీకి 28 రాష్ట్రాలు ఉంటాయి, ఇదొక రాష్ట్రం. తెలంగాణ ప్రజల గుండెలకి వెళ్ళి పుట్టినటువంటి పార్టీ. తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం ఎంతవరకైనా పోతాం, ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం. కాబట్టి తెలంగాణ బలం మేమే, తెలంగాణ దళం మేమే, తెలంగాణ యొక్క గలం కూడా వినిపిస్తాం. కాబట్టి అందుకోసమే తెలంగాణ రాష్ట్ర సమితి కానీ ఈనాడు భారత రాష్ట్ర సమితిగా రూపొందినటువంటి పార్టీ తెలంగాణ ప్రజల కోసం ఉండాల్సినటువంటి అవసరం ఉంది.